ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శారదాంబాయ నమః. ఓం శ్రీ సీతారామ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ రుక్మిణీ సత్యమాభ్యా సహిత శ్రీ రాధాకృష్ణాభ్యాన్ నమః. ఓం శ్రీ హైగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సహిత కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం శ్రీ సర్వదేవతాభ్యో నమః. ఓం శ్రీ సర్వ ఋషిభ్యో నమః. ఓం శ్రీ నవగ్రహ దేవతాదిభ్యో నమః. ముందుగా మనకి దేశగోచారం విశ్వావసునామ సంవత్సరంలో దేశగోచారం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది, సంక్షిప్తంగా వివరణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర జన్మలగ్న వరలగ్నమును పరిశీలించగా, వరలగ్నం అంటే సాయన అంశాన్ని అనుసరించి కన్య అయ్యే అందు కేతువు లగ్నాధిపతి, బుధుడు వ్యయాధిపతి, రవితో కలిసి అష్టమాధిపతి, తర్వాత నిరయన వరలగ్నం సింహమై లగ్నాధిపతి రవి అష్టమందు 4 గ్రహములతో కలిసి పంచగ్రహ కూటమికి కారణమవుతుండెను. లగ్నమునకు శని వీక్షణ, ఉగాది నుండి కాలసర్పయోగం వంటి స్థితులచే రాష్ట్ర ప్రభుత్వం అనేకములైనటువంటి సమస్యలను ఎదుర్కొను స్థితి గోచరించుతున్నది. అలాగే అంటే ఈ పంచగ్రహ కూటమి ఏదైతే వస్తుందో ఈ సంవత్సరం నుంచి ఇది మొదలుగా కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కోవడానికి ఇది దోహదం అవుతున్నది అన్నమాట. ఇది కారణమవుతుంది. తర్వాత నిర్ణయ లగ్నమునకు దశమమున గురుడు లాభమునందు కుజుడు, రాజ్యాష్టమాధిపతులకు గురు శుక్రుల పరివర్తన, సాయన లగ్న సప్తమమున పంచమ భాగ్యాధిపతులైనటువంటి శని శుక్రుడు స్థితి, తర్వాత లాభకుజుడు రాజ్యగురుడు వంటి స్థితులచే కించిత్ శుభత్వములను కూడా ఏర్పరచగలదు. అలాగే కుజుని లాభస్థితి దశమందు గురుస్థితి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన, శని శుక్ర రాహువుల కలయిక ప్రజల అసంతృప్తి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాలకుల మధ్య అంతర్గత పోరు పెరుగుతూ ఉండే సూచనలు ఉన్నాయి. తర్వాత జలస్థానాధిపతి యొక్క గురుడు రాజ్యమందు ఉండి చతుర్థమున చూచుడు చేతను కారకుడకు ఉచ్చగతుడై చేతను వర్షాలు మధ్యమోన్నత స్థితిగా ఉంటాయి. అధికంగా ఉండవు, అల్పంగా ఉండవు, మధ్యమోన్నత స్థితిగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా అదే ఫలితం. తర్వాత అలాగే మరి రోడ్లు భవనాలు వంటి విషయాన్న ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసి పూర్తి చేసుకోగలదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో సత్సంబంధాలు కొనసాగగలవు. మనకున్నటువంటి పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఇవన్నీ కూడా మనకి మిత్రభావంతో అందరూ కలిసిమెలిసిగా రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే విధంగా వాళ్ళందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ విశ్వావసునామ సంవత్సరంలో. అలాగే మరి చతుర్థ భాగ్యాధిపతులైనటువంటి పరస్కార కేంద్ర స్థితిచే విద్యారంగమున నూతన యూనివర్సిటీలు, కోర్సులు వంటివి చేర్చగలరు. అంటే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి అనేక రకాలైనటువంటి అందుబాటు విధంగా వెసులుబాటు లేకుండా విద్యార్థుల కోసం అని చెప్పేసి విద్యారంగంలో కృషి చేసే విధంగా కొత్త కొత్త నూతనమైనటువంటి విద్యా విధానాలు ప్రవేశపెట్టబడతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇది అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధికి దోహదం అవుతుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుడు సాయన నిరయన చక్రాలను ఉత్తమోత్తమ కేంద్ర స్థితిని పొందుటచే ధార్మిక మత సంబంధమైన వ్యవహారాలు ఉత్తేజకరముగా కొనసాగగలవు. అంటే మతపరంగాను ధార్మిక విషయాలతోనూ ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో అది అభివృద్ధి చెందే విధంగా ఉంటాయి. అన్ని రకాలుగా సర్వతోభివృద్ధిగా అన్నమాట. సర్వతోముఖాభివృద్ధిగా అన్ని మతాల వారికి కానీ, అన్ని ధర్మాలకి కానీ ఈ అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ సంవత్సరం అంతా. అలాగే మరి ఏంటి నిరయన సప్తమాధిపతి సప్తమను స్థితి పొందిన లగ్నాధిపతితో వ్యుత్క్రమ వృద్ధాసములచే ప్రతిపక్షమునకు ఇబ్బందులు ఉండవు, సూచనలు కలవు. కాబట్టి లాభ వ్యయాధిపతులు లగ్నాధిపతితో కలిసి అష్టమ స్థితిచే సహాయములు ఏర్పడి పారిశ్రామిక పెట్టుబడులు అంతంత మాత్రమంగా సూచనలు ఉన్నాయి. అంటే ఏంటి, పారిశ్రామికంగా అనేక రకాల ఇండస్ట్రీలు అన్నీ ప్రభుత్వం చేసేటటువంటి పథకాలలో వాళ్ళు అనుకున్నటువంటి స్థానానికంటే కూడా తక్కువగానే వాళ్ళు ప్రారంభం చేయడం కానీ, తక్కువగానే విజయవంతంగా ఉండేటటువంటి విధంగా, అంటే మరీ దిగువ కాదు మరీ ఎగువ కాదు, మధ్యస్థితిగా ఉంటాయన్నమాట ఈ సంవత్సరం పారిశ్రామిక రంగాల్లోకి వచ్చేసరికి. అలాగే జలలగ్నమైనటువంటి సాయన సింహం లగ్నమునకు పాపార్గల లగ్నాధిపతి రవి భాగ్యమును ఉచ్చస్థితి వర్గమోత్తమాంశ పొందుడిచే
సుస్థిర పాలన ఏర్పరిచిన కేంద్రమును పార్టీకి బలము తగ్గు సూచనలు కలవు. సప్తమాధిపతి వ్యతిరేక పక్షము అంటే శని అష్టమ స్థితి పొందుడిచే ఉప ఎన్నికల యందు సమబలము చూపుకోగలుగుతారు. ప్రభుత్వము ప్రతిష్టాపనంగా భావించిన బిల్లును వెనుకకు తీసుకోవాల్సి రావచ్చును. చూసుకోగలుగుతారు. రాజ్యాధి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎన్నికల విభాగాల్లోకి వచ్చేసరికి ప్రధానమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఉప ఎన్నికల విషయాల్లోకి వచ్చేసరికి అంటే ప్రతిపక్షం వాళ్ళకి అధికార పక్షం వాళ్ళకి సరిసమానంగా ఉండే విధంగా ఇక్కడ ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా అటు రవిశనులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులైనప్పటికీ కూడా గ్రహాలలోకి వచ్చేసరికి వారిద్దరూ కూడా వ్యతిరేకమైన భావాలు కలిగినటువంటి వాళ్ళు, శత్రుభావాలతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరూ సరిసమానమైనటువంటి విధానాల్లో రాజ్యాంగ విషయంలోకి వచ్చేసరికి ఎన్నికలు ఉప ఎన్నికల విషయంలోకి వచ్చేసరికి ఎన్నికల్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మొదలైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది కేంద్ర ప్రభుత్వం కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పరచుకుంది. దాంతోపాటుగా ఇది ఉన్నప్పటికీ కూడా ఉప ఎన్నికల్లోకి వచ్చేసరికి ప్రతిపక్షం వాళ్ళకి కూడా సరిసమానంగా వచ్చేటటువంటి అవకాశాలు, సీట్లు వచ్చేటువంటి విధంగా ఉప ఎన్నికలకి బలాబలాలు అలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా. ఆ తర్వాత రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థితి అంశంలో సక్షేత్ర స్థితి చేత పరిపాలన పారదర్శకంగా సాగి విదేశీ వ్యవహారాదుల యందు మంచి పాత్రను పోషించి కీర్తిని పొందగలుగుతారు. అంటే మన దేశ రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నా విదేశీ రాజ్య వ్యవహారాదులు కానీ విదేశీ రాజ్య తాలూకు అంటే కార్యాలలో కానీ వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడి మనం వాళ్ళకి పరస్పరమైనటువంటి విధానంలో అంటే మిత్ర సమాగమంగా ఉండేటటువంటి విధంగా సస్యశ్యామలంగా అన్ని రకాలుగాను మనం వాళ్ళకి దోహదపడే కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. తర్వాత అది ఎందుకు అంటే రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆ భాగ్యస్థితిలో అంశలో ఉండబట్టి ఈ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి అన్నమాట. అలాగే మరి అంటే రాజయోగ కారకుడైనటువంటి కుజుడు రాశిలో నీచపట్టుచే సరిహద్దు అల్లర్లు అణిచివేసేటటువంటి విధంగా రాజయోగ అల్లర్ని అణిచివేయగలుగుతారు. ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరిహద్దులో జరిగేటటువంటి అల్లర్లు అంటే మనకి మాట్లాడితే పాకిస్తాన్ వార్ అనేది వస్తుంది కాబట్టి దాని నుంచి ఏదైనా వచ్చేటటువంటి విధంగా ఇటు చైనా కానీ అటు పాకిస్తాన్కి ఇటు సరిహద్దులుగా ఉన్నటువంటి భారతదేశం దాన్ని ఎదుర్కొనేటటువంటి స్థానంలో వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిల్లో సరిహద్దు వివాదాలు ఆల్రెడీ గతంలో కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ సానుకూలం అయ్యేటటువంటి విధానంగా మనకి అనుకూలంగా వచ్చే విధంగా మటుకు ఈ సంవత్సరం సాగుతుంది. తర్వాత దానివల్ల వచ్చేటటువంటి అంతర్గతమైన కానీ బహిర్గతమైనటువంటి అల్లర్లు కానీ విప్లవాత్మకమైనటువంటి అల్లరి మోకల్ని కానీ అణగతొక్కడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది. ఇది మటుకు వాస్తవం. అలాగే అక్కడ ఈ అల్లరి మోకల్ని అణచివేయడంలో సఫలీకృతం అవడమే కాకుండా రాజ్యాన్ని పటిష్టంగా చేయడానికి వీలుగా ఆ దిశగా వీరందరూ కూడా పయనిస్తూ ఉంటారు. అలాగే వెళ్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత సప్తమాధిపతి అష్టమమున రాహువుచే దేశమునందు కొన్ని అరాచక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. అనుకోని విధంగా కొన్ని భయంకరమైనటువంటి విధి విధానాలలో ఆ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ చోటు చేసుకోవడం ఎందుకంటే సప్తమాధిపతి రాహు అష్టమంలో ఉండబట్టి ఆ విధంగా వస్తుంది. ఉగ్రవాదులు మతోన్మాదుల చేత ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా ఆ విషయంలో ప్రభుత్వం వారు పట్టించుకుని ఆ దిశగా రక్షణ విషయంలో రక్షణ వలయంలో ఉండే విధంగా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఈ విధానమైనటువంటి విధానంలో కొంతవరకు అవి అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్ష జలలగ్న అధిపతులైనటువంటి రవి బుధులు ఇద్దరూ కూడా సమమిత్రుల గుడిచే ఎవరి ఉనికిని వారు కాపాడుకుంటూ ఒక తీరుగా సామాన్యతకు భంగము కలగకుండా సాగలుగుతారు. అంటే ఇటు నాయకులైనా కావచ్చు, ప్రతిపక్ష నాయకులైనా కావచ్చు, వాళ్ళలో వారికి ఎన్ని విభేదాలు ఉన్నా సరే కావచ్చు, అంతర్గత విషయాలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా కావచ్చు, ప్రజల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా సమతౌల్య స్థితిని పాటించి సమభావాన్ని ప్రకటించి వారందరికీ కూడా దోహదపడే విధంగా నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా
రాష్ట్ర సంబంధమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశాభివృద్ధికి, భారతదేశాభివృద్ధికి అక్కడ సెంట్రల్లో కూడా అన్ని రకాలైనటువంటి విధానాల్లో కలివిడిగా ఉండే విధానాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. తర్వాత ఈ సంవత్సరమున వర్షజన లగ్న ఫలితాలతో పాటు పట్టైన దేశారిష్ట యోగాలు సంవత్సరం అంతా కూడా కొనసాగుతూనే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో విపరీతమైన పరిస్థితులు తరచూ ఏర్పడు సూచనలు ఉండొచ్చే ఇటు ప్రజలు అటు ప్రభుత్వం ఏకస్తులై ఆలయాల యందు ప్రత్యేక పూజలు, సామూహిక ఉత్సవాలు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాది క్రతువులు జరిపించవలసిన ఆవశ్యకత గోచరించుతున్నది. అంతేకాని యథాశక్తిగా దాన ధర్మాలు కూడా చేసినట్లయితే ఇటు వ్రతాలు చేసుకుంటూ ఇటు పూజలు చేసుకుంటూ ఆలయాల్లో ఉన్నటువంటి పండుగలు కానీ మరొకటి కానీ అంటే భేదాభిప్రాయాలు లేకుండా, పరస్పర భేదాభిప్రాయాలు లేకుండా, అంటే ప్రతిస్పందనలు లేకుండా అందరూ కూడా స్పందించి ముందుకు వెళ్ళినట్లయితే దేశ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సంక్షోభ పరిస్థితులను అరికట్టే విధంగా ఉండేటటువంటి విధంగా రక్షణ వలయాల్లో అనేక రకాలైనటువంటి సస్యశ్యామలంగా ఉండే విధంగా దేశ తాలూకా, రాష్ట్రం తాలూకు ప్రగతి, దేశం తాలూకు ప్రగతి మనకి సంసిద్ధమవుతుంది. దానికోసం ఈ పూజలు, అభిషేకాలు ఇవన్నీ. జ్యోతిష ప్రశంస ఏమిటంటే, జ్యోతిశాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిగోపితం చంద్రాకో సాక్షినో తస్మాత్తాది సాధనం అని. ఈ సౌతస్మాత్తాదులకి జ్యోతిషం సంబంధమైనటువంటి విషయాలకి వేద పురుషునికి చక్షుస్థానంలో ఉన్నటువంటి ఈ జ్యోతిష శాస్త్రానికి ఉన్న ప్రయోజనాలు ఏమిటయ్యా అంటే, నిత్య దైనందికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, గృహప్రవేశాలు చేసుకోవడానికి, రాజ్యాలకు సంబంధించినటువంటి విధానాల్లో వెళ్ళడానికి, అధికారపరంగా ఉండేటటువంటి విధానాల్లో చేపట్టడానికి, తర్వాత అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లోకి, అలాగే భూమండలంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమలకి కానీ, నూతన వ్యాపారాలకి, నూతన వస్త్రధారణలకి కానీ, వీటన్నిటికీ కూడా, గృహప్రవేశాలకి వీటన్నిటికీ కూడా సూచన చేసేదే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ రకమైన ప్రమాణాన్ని తీసుకుని ఈ సంవత్సరం నాయకులు ఉపనాయకులు అనేటటువంటి విధానంలోకి వచ్చినట్టుగా జ్యోతిశాస్త్ర పరిభాషలోకి వచ్చేసరికి ఈ సంవత్సరం ఆదివారం నాడు వచ్చింది కాబట్టి ఉగాది, రవి రాజు, అలాగే చంద్రుడు మంత్రి, సేనాధిపతి వచ్చేసరికి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు, పురోహితుడు బుధుడు, పరీక్షకుడు బుధుడు, గణకుడు శుక్రుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, తర్వాత సర్వదేశోద్యగతి ఎవరైతే ఉన్నారో అతను చంద్రుడు, అశ్వాధిపతి చంద్రుడు, గజాధిపతి బుధుడు, పశూనాధిపతి రవి, దేవతాధిపతి బుధుడు, నరాధిపతి శని, గ్రామాధిపతి బుధుడు, వస్త్రాధిపతి శుక్రుడు, రత్నాధిపతి రవి, వృక్షాధిపతి కుజుడు, జంగమాధిపతి శని, వర్షాధిపతి శుక్రుడు, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, శ్రేణాధిపతి రవి. కాబట్టి వీళ్ళందరూ కూడా నాయకులు, ఉపనాయకులు.